హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెబ్ ట్యూటోరియల్స్ తెలుగు ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో HTML డ్రాప్ డౌన్ లిస్ట్, HTML చెక్ బాక్సెస్, HTML రేడియో బటన్స్, సో వీటన్నిటి గురించి చూసాం. సో ఈ వీడియోలో ఇన్పుట్ ట్యాగ్ యాట్రిబ్యూట్స్ చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, మరొక చిన్న సజెషన్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామో ఇక్కడ ఒకసారి చూద్దాం. What we learn in this video: first one, HTML input tag. Second one, input tag different attributes. Yes, input tag attributes. Friends, మనం HTML input tag attributes అంటే దాంట్లో టైప్ attribute గురించి చూసాం. సో టైప్ attribute డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేయడానికి పాస్వర్డ్ ఫీల్డ్, సో డ్రాప్ డౌన్, సో ఇవన్నీ కూడా డ్రాప్ డౌన్ కాదు, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్ ఎలా క్రియేట్ చేయాలో టైప్ attribute యూజ్ చేసి మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్లో ఇంకొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. నేమ్ అని, ఐడి, SRC, వాల్యూ, రీడ్ ఓన్లీ. సో ఈ ప్రతి యాట్రిబ్యూట్ కూడా ఒక్కొక్క ఆపరేషన్ చేస్తుంది. సో వాటిని అన్నిటి గురించి మనం ఇండివిజువల్గా ఇక్కడ ప్రోగ్రామ్స్తో సహా చూపిస్తాము. ఓకే ఫ్రెండ్, ఫస్ట్ నేమ్ యాట్రిబ్యూట్. సో నేమ్, ఇప్పటివరకు మనం టైప్ యాట్రిబ్యూట్స్ అన్ని కవర్ చేసాం. టైప్ యాట్రిబ్యూట్స్లో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా కవర్ చేశాను. సో ఇప్పుడు నేమ్ యాట్రిబ్యూట్ యొక్క యూజ్ ఏంటో ఒకసారి చూద్దాం. ద నేమ్ యాట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ద ఫామ్ ఎలిమెంట్స్ విచ్ విల్ బీ సబ్మిటెడ్ టు ద సర్వర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ వచ్చాక నేమ్ యాట్రిబ్యూట్ యొక్క యూజ్ ఏంటనేది, దాని యొక్క వాల్యూ ఏంటనేది అప్పుడు తెలుస్తుంది. సో వితౌట్ యూజ్ నేమ్ యాట్రిబ్యూట్ వీ కాన్ సబ్మిట్ ద ఫామ్ డేటా సబ్మిట్ సర్వర్. సో మనం నేమ్ యాట్రిబ్యూట్ లేకుండా మనం ఫామ్లో ఫిల్ చేసిన డేటాను నువ్వు సర్వర్కు సబ్మిట్ చేయలేవు. సో నేమ్ యాట్రిబ్యూట్ యొక్క యూజ్ ఏంటనేది నీకు సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ రాసాక తెలుస్తుంది. ఓకే, ద నేమ్ యాట్రిబ్యూట్ షుడ్ బి స్పెసిఫైడ్ ఇన్ ఎవ్రీ ఇన్పుట్ ట్యాగ్, సెలెక్ట్ ట్యాగ్, టెక్స్ట్ ఏరియా ట్యాగ్స్. సో ఇన్పుట్ ట్యాగ్, సెలెక్ట్ ట్యాగ్, టెక్స్ట్ ఏరియా ట్యాగ్స్లో కంపల్సరీ నేమ్ యాట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, ద నేమ్ యాట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఆన్ ద వెబ్ పేజ్ వైల్ సబ్మిటింగ్ ఆర్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద డేటా టు ద సర్వర్. సో దీని అర్థం ఏంటంటే మనం ఫామ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎప్పుడు యాక్సెస్ చేయగలుగుతాం నేమ్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి. సో మనం సబ్మిట్ చేసే టైంలో కానీ లేదంటే ఆఫ్టర్ సబ్మిట్ చేశాక మనం ఎలిమెంట్స్ను మీన్స్ ఆ ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేయొచ్చు. అంటే ఎలిమెంట్స్తో మనం ఏదైనా వర్క్ చేయొచ్చు. సపోజ్ నువ్వు ఒక టెక్స్ట్ బాక్స్లో ఫీల్డ్ ఎంటర్ చేసావంటే ఆ వాల్యూ ఎలా క్యాచ్ చేస్తున్నాను, నువ్వు బటన్ మీద క్లిక్ చేసే టైంలోనైనా లేదా క్లిక్ చేశాక మనం ఆ డేటానంతా కూడా నేమ్ యాట్రిబ్యూట్ ద్వారా కలెక్ట్ చేసి సర్వర్కు పంపిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఒకసారి సింటాక్స్ చూద్దాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్, నేమ్ యాట్రిబ్యూట్, నేమ్ ఈక్వల్ టు ఆ నేమ్ వచ్చేసి ఏదైనా ఇవ్వచ్చు, ఎనీ వాల్యూ. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఐడి యాట్రిబ్యూట్. సో ఐడి యాట్రిబ్యూట్, సో ఇప్పటివరకు మనం నేమ్ యాట్రిబ్యూట్ గురించి చూసాం. సో ఐడి యాట్రిబ్యూట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. మీన్స్ ఐడి యాట్రిబ్యూట్ అనేది మనం ఫామ్ డేటాను సబ్మిట్ చేయడానికి యూజ్ చేయం, కాకుంటే మనం ఒక ఎలిమెంట్కి, HTML ఎలిమెంట్స్కి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఇవ్వచ్చు. మీన్స్ ఫంక్షనాలిటీ అంటే ఏదైనా ఒక స్టైల్ అప్లై చేయొచ్చు ఐడి యాట్రిబ్యూట్ యూజ్ చేసి. ఓకే, సో ద ఐడి యాట్రిబ్యూట్ కెన్ ఐడెంటిఫై ద ఎలిమెంట్స్ ఆన్ ద వెబ్ పేజ్. అంటే ఒక ఎలిమెంట్ను ఐడెంటిఫై చేయడానికి మనం ఐడి అనే యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఇది మీకు CSSలో వస్తుంది, ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్లో యాంకర్ ట్యాగ్ గురించి చెప్పినప్పుడు మనం ఐడి యాట్రిబ్యూట్ యొక్క యూజ్ ఏంటి, అది ఎలా యూజ్ అవుతుందో అక్కడ నేను చూపెట్టాను. ఓకే, ద ఐడి యాట్రిబ్యూట్ యూజ్డ్ టు యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఆన్ ద వెబ్ పేజ్ బిఫోర్ సబ్మిటింగ్ ద డేటా టు ద సర్వర్. మనం సబ్మిట్ చేశాక ఆ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయలేము, ఓన్లీ నేమ్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. ఇక్కడ సర్వర్కు సబ్మిట్ చేయముందుకే మనం ఆ ఎలిమెంట్స్ను వాటిని యాక్సెస్ చేస్తాం. ఐడి యాట్రిబ్యూట్ మీన్స్ ఏదైనా స్టైల్ కానీ ఇంకా ఏదైనా అప్లై చేయవచ్చు అవి ఎలిమెంట్స్కు, HTML ఎలిమెంట్స్కు. ఓకే, సింటాక్స్ HTML ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్ టు ఫీల్డ్ నేమ్, ఐడి ఈక్వల్ టు ఫీల్డ్ ఐడి. సో ఐడి అనేది యూనిక్గా ఉండాలి. ఒక ఎలిమెంట్ సపోజ్ ఒక ఫీల్డ్కి వచ్చేసి ఒక ఐడి ఇవ్వాలి, ఇంకొక ఫీల్డ్కి ఇంకొక ఐడి ఇవ్వాలి. ఓకే, నేమ్ కూడా యూనిక్గా ఉంటే బెటర్. ఓకే, సో మనకి ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడగచ్చు, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నేమ్ అండ్ ఐడి. సో మీరు ఎలా చెప్పొచ్చు, ద నేమ్ యాట్రిబ్యూట్ యూజ్డ్ టు యాక్సెస్ ఎలిమెంట్స్ వైల్ సబ్మిటింగ్ ఆర్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద డేటా టు ద సర్వర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఐడి అంటే ద ఐడి యాట్రిబ్యూట్ యూజ్డ్ టు యాక్సెస్ ఎలిమెంట్స్ ఆన్ ద వెబ్ పేజ్ బిఫోర్ సబ్మిటింగ్ ద డేటా టు ద సర్వర్. సో ఇలా చెప్పొచ్చు. ఓకే, సో మనం వీటిని ప్రాక్టికల్గా చూడాలంటే మనకు సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ కావాలి, లేదంటే ఐడి యాట్రిబ్యూట్ చూడాలంటే ఏదైనా CSS అలాంటివి వచ్చి ఉంటే అప్పుడు చూడొచ్చు.
సో ఓకే, మనం ప్రీవియస్ ముందు క్లాసులలో ఈ నేమ్ ఐడి గురించి చాలా వస్తాయి. సో మీకు అక్కడ ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ యాట్రిబ్యూట్ వాల్యూ యాట్రిబ్యూట్. సో ఈ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను వాల్యూ యాట్రిబ్యూట్ యొక్క యూజ్ ఏంటో చూపెట్టాను. సో వాల్యూ యాట్రిబ్యూట్ అంటే ఏంటి? ద వాల్యూ యాట్రిబ్యూట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాగ్ ఇస్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఇన్ టు ద ఎలిమెంట్. దట్ మీన్స్ ఇట్ స్పెసిఫై ద కరెంట్ వాల్యూ ఆఫ్ ద ఇన్పుట్ ఎలిమెంట్. సో డైరెక్ట్ నువ్వు వాల్యూ యాట్రిబ్యూట్లో ఏదైనా వాల్యూ ఇస్తే అది డైరెక్ట్ ఆ ఫీల్డ్కి సబ్మిట్ అయిపోతుంది. ఓకే, సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, దాంట్లో వాల్యూ యాట్రిబ్యూట్లో ఏదైనా ఇస్తే ఆ వాల్యూ అనేది టెక్స్ట్ బాక్స్లో ఫిల్ అయిపోతుంది. లేదంటే సబ్మిట్ బటన్కి ఏదైనా వాల్యూ ఇస్తే అదే యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. సో వాల్యూ అట్రిబ్యూట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో సింటాక్స్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ వాల్యూ ఈక్వల్ టు ఎనీ వాల్యూ. సో నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. ప్రాక్టికల్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ప్రోగ్రామ్ సేవ్ చేద్దాం. సేవ్ యాజ్. ఫార్మ్స్ ఇన్పుట్ attributes అని పెట్టాను .html. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్ స్ట్రక్చర్ తీసుకుంటున్నాను. ఓకే, సో టైటిల్ వచ్చేసి ఫార్మ్ ఇన్పుట్ యాట్రిబ్యూట్. ఓకే, సో నేను ఇక్కడ ఫామ్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి? ఫామ్ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. సో దీన్ని మర్చిపోవద్దు మనం. ఓకే, సో నేను ఇక్కడ నేమ్ అనే ఫీల్డ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. దానికోసం ఏంటి? ఇన్పుట్ ట్యాగ్లో టెక్స్ట్ అని పెడితే సరిపోతుంది కదా. టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే, బ్రేక్ తీసుకున్నాను, బ్రేక్ ట్యాగ్ చేశాను. నెక్స్ట్ సబ్మిట్ బటన్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఓకే, సో ఇక్కడ మనం ఇందాక నేమ్ యాట్రిబ్యూట్ చూసాం. సో నేమ్ ఈక్వల్ టు ఏదైనా ఇవ్వండి, యూ నేమ్. నెక్స్ట్ ఐడి ఇవ్వాలనుకుంటున్నా, ఐడి. సో ఇవి మనకు సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ యూజ్ చేస్తే నీకు నేమ్ యాట్రిబ్యూట్ యొక్క యూజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏదైనా సిఎస్ఎస్ అప్లై చేస్తే ఐడి యూజ్ చేసుకొని సిఎస్ఎస్ అప్లై చేస్తే నీకు వాటి యొక్క యూజ్ ఏంటో అర్థమైపోతుంది. ఓకే, ముందు ప్రోగ్రాంలో మనం చూస్తాం వాటి గురించి. ఐడి వచ్చేసి ఏదైనా ఇవ్వండి, నేమ్ 1 యూనిక్గా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు నేను ఇందాక చెప్పాను కదా వాల్యూ అట్రిబ్యూట్ యొక్క యూజ్ ఏంటి? వాల్యూ ఇస్తే మనకు ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. సపోజ్ నేను వెబ్టీ సైట్ అని ఇస్తున్నాను. సో ఫస్ట్ వాల్యూ అట్రిబ్యూట్ ఇవ్వకుండా ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సేవ్ చేసి రన్ చేయండి. ఓకే, సో మనకి ఇక్కడ ఫీల్డ్లో ఏం లేదు, ఎంటీగా ఉంది. సో నేను ఇక్కడ వాల్యూ అట్రిబ్యూట్ ఒకసారి ఇచ్చి చూస్తాను. వెబ్టీ సైట్ సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, సో ఇలా ఆల్రెడీ బై డిఫాల్ట్గా ప్రింట్ అయిపోయినాయి. ఓకే, సో మనం దాన్ని రిమూవ్ చేయొచ్చు. లేదంటే మళ్ళీ రిఫ్రెష్ చేస్తే ప్రింట్ అవుతుంది బై డిఫాల్ట్గా. నెక్స్ట్ సబ్మిట్ బటన్ మీద కూడా మనం వాల్యూ అనేది అప్లై చేయవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. సో వాల్యూ ఇక్కడ నేను లాగిన్ అని ఇస్తున్నాను. ఓకే, అది సబ్మిట్ అయిపోతుంది. సో ఇక్కడ వాల్యూ ఈక్వల్ లాగిన్ అని ఇచ్చాను, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ అయిపోతుంది. చూడండి నార్మల్గా సబ్మిట్ ఉంది. నేను రిఫ్రెష్ చేస్తున్నాను, సేవ్ చేశాను, లాగిన్. ఓకే, సో వాల్యూ అట్రిబ్యూట్ యొక్క యూజ్ అది. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి రీడ్ ఓన్లీ. The read-only attributes makes the input elements as read-only. If the user set this read-only attribute in input element, user can't modify the value of the input element at run time in the browser. Syntax చూడండి, input type equal text వాల్యూ ఇచ్చాను, read only. సో మనం వాల్యూ అట్రిబ్యూట్ యూజ్ చేసినప్పుడు మాత్రం రీడ్ ఓన్లీ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఒకసారి ప్రాక్టికల్ చూపిస్తాను. సో ఇదే ప్రోగ్రాంలో నేను ఆల్రెడీ వాల్యూ అట్రిబ్యూట్ ఇచ్చాను. సో మనం రీడ్ ఓన్లీ అంటే దాన్ని మళ్ళీ మనం ఎడిట్ చేయొద్దు. ఓకే, సో నార్మల్గా మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇంతకుముందు 50 సైట్ ఉంది, దీన్ని నేను ఎడిట్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు నాకు దీన్ని ఎడిట్ చేయొద్దు. ఓకే, ఇలా ఎడిట్ చేయకుండా ఉండాలి. దానికోసం నేను రీడ్ ఓన్లీ అనేది యూజ్ చేస్తాను. రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్. ఓకే, సో జస్ట్ రీడ్ ఓన్లీ అని పెట్టే సరిపోతుంది. సేవ్ చేశాను, రన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఎడిట్ చేయలేకపోతున్నాను. ఓకే, రిమూవ్ చేయలేకపోతున్నాను.
అంటే నేను రీడ్ ఓన్లీ అని పెట్టాను కాబట్టి అలానే ప్రింట్ ఉండిపోతుంది. ఓకే, రీడ్ ఓన్లీ యాట్రిబ్యూట్ యొక్క యూజ్ అది. సో నెక్స్ట్ యాట్రిబ్యూట్ డిజేబుల్డ్. ద డిజేబుల్ యాట్రిబ్యూట్ మేక్స్ ద ఇన్పుట్ ఎలిమెంట్ యాజ్ డిజేబుల్. దట్ మీన్స్ ఎలిమెంట్ డజంట్ వర్క్. సో డిజేబుల్ యాట్రిబ్యూట్ యూజ్ చేస్తే ఏంటంటే ఆ ఎలిమెంట్ను వర్క్ కాకుండా చేస్తుంది. అంటే ఆ ఎలిమెంట్ కంప్లీట్గా మనకు బ్లైండ్గా కనిపిస్తుంది, కానీ డేటా అనేది సర్వర్ సబ్మిట్ కాకుండా చూసుకుంటుంది. అంటే అది మొత్తానికి వర్క్ అవ్వదు. సింటాక్స్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ వాల్యూ అనే వాల్యూ డిజేబుల్డ్ ఈక్వల్ డిజేబుల్డ్ అనేసి సరిపోతుంది. ఓకే, సో ప్యాక్ క్లోజ్. సో ఇదే ప్రోగ్రామ్లో నేను సబ్మిట్ బటన్కు డిజేబుల్డ్ అని ఇస్తున్నాను. నార్మల్గా చూడండి అవుట్పుట్ ఎలా ఉంది, మనం ఇంతకుముందు చూసాం కదా. సో సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది అలా. ఓకే, ఇలా సబ్మిట్ చేస్తే సబ్మిట్ అవుతుంది, అంటే వర్క్ అవుతుంది. ఇది నేను దాన్ని వర్క్ అవ్వకుండా చేస్తాను. డిజేబుల్. ఓకే, అలా పెట్టేసాను, సేవ్ చేశాను. ఓకే, లాగిన్ అనేది కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. మనం క్లిక్ చేస్తే క్లిక్ అవ్వట్లేదు. ఓకే, అలాగే మనం ఇన్పుట్ మీన్స్ టెక్స్ట్ ఫీల్డింగ్ కూడా మనం డిజేబుల్ చేయొచ్చు. ఓకే, అంటే అది వర్క్ అవ్వకుండా చేయొచ్చు. ఇలా ఇక్కడ ఇస్తే సరిపోతుంది. సేవ్ చేయండి, రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ నేమ్ ఫీల్డ్ కూడా వర్క్ అవ్వట్లేదు. ఇది డిజేబుల్డ్ యాట్రిబ్యూట్ యొక్క యూస్. సో నెక్స్ట్ యాట్రిబ్యూట్ మ్యాక్స్ లెంత్. సో ద మ్యాక్స్ లెంత్ యాట్రిబ్యూట్ అలౌస్ ద maximum number of characters which can be written in the input fields. Syntax input type equal text max length number. సో మ్యాక్స్ లెంత్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం మ్యాక్స్ లెంత్ యాట్రిబ్యూట్? సో క్యారెక్టర్స్ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మాత్రమే అలౌ చేస్తుంది. మనం ఎన్ని క్యారెక్టర్స్ అలౌ చేయాలనుకుంటే అన్ని క్యారెక్టర్స్ మాత్రమే అలౌ చేస్తుంది టెక్స్ట్ ఫీల్డ్స్లలో. ఓకే, సో ఒకసారి ప్రాక్టికల్ చూద్దాం. ఓకే, ఇప్పుడు సపోజ్ నార్మల్గా చూడండి, మనం ఇక్కడ డిజేబుల్ తీసేయండి. డిజేబుల్డ్ అండ్ రీడ్ ఓన్లీ రెండు తీసేస్తున్నాను. వాల్యూ కూడా తీసేయండి. జనరల్గా మనం ఇక్కడ సబ్మిట్ బటన్ కూడా తీసేయండి. సో మనం జనరల్గా ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ అయినా తీసుకుంటుంది. నాకు జస్ట్ 5 క్యారెక్టర్స్ మాత్రమే అలౌ చేయాలి. దానికోసం నేను రిస్ట్రిక్ట్ చేయాలంటే మ్యాక్స్ లెంత్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేయాలి. మ్యాక్స్ లెంత్. సో మనకు HTML5లో వస్తాయి, అంటే HTML5 వ్యాలిడేషన్స్ అని, దాంట్లో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మ్యాక్స్ లెంత్ అనేది నేను జస్ట్ 5 క్యారెక్టర్స్ మాత్రం అలౌ చేయాలనుకుంటున్నాను. సేవ్ చేసి రన్ చేయండి. ఓకే, సో 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ అలౌ చేయండి. సో మ్యాక్స్ లెంత్ యాట్రిబ్యూట్ యొక్క యూజ్ ఇది.